ఈ వీడియో ద్వారా 2 ట్రిక్స్ చెప్పబోతున్నాను. ఆ ట్రిక్స్ ద్వారా ఏంటంటే మీరు బుక్ చేసుకున్నటువంటి సిలిండర్‌లో గ్యాస్ ఎంతుంది, ఎంత ఉండాలనే ఒక యూజ్‌ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియో ద్వారా మీకు అందుతుంది కాబట్టి స్కిప్ చేయకుండా చూడండి. అలాగే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఫస్ట్‌గా మీరేం చేస్తారంటే గ్యాస్ సిలిండర్ ఇంటికి రాగానే ఏంటంటే ఒక తడిగుడ్డ తీసుకొని పైనుంచి కింద వరకు ఈ విధంగా ఒక్కసారి తుడవండి. ఎప్పుడైతే మీరు సిలిండర్ మీద తడిగుడ్డ తీసుకొని ఈ విధంగా రుద్దుతారో ఒక లైన్ అనేది ఏర్పడుతుందన్నమాట. తడిగా ఉన్న ఒక లైన్ సిలిండర్‌లో ఎక్కడ వరకు అయితే గ్యాస్ అనేది ఉండదో ఆ పార్ట్ వరకు తొందరగా ఆరిపోతుంది. ఈ ట్రిక్ వల్లే మీకు మాక్సిమం గ్యాస్ అనేది ఎక్కడి నుంచి ఉందనేది అంటే సిలిండర్లో ఎక్కడి నుంచి ఉందనేది మీకు అర్థమైపోతుంది. సో సెకండ్ ట్రిక్ ఏంటంటే మీకు మార్కెట్లో అంటే ఎక్కడైనా కానీ మీకు 200 నుంచి 300 పెట్టామంటే డిజిటల్ స్కేల్స్ అనేవి వస్తాయి. సో ఇదంతా కాకుండా సింపుల్ గా చెప్పాలంటే కిరాణా షాప్స్ కానీ లేకపోతే పాల కేంద్రాల్లో కానీ వెళ్ళారంటే సో ఈ ప్లేసెస్ లో ఏంటంటే మీకు గ్యాస్ సిలిండర్ వెయిట్ అనేది చూడొచ్చు అనమాట, బరువు ఎంత ఉందనేది. ఒక గ్యాస్ సిలిండర్ మీరు ఏదైతే బుక్ చేసుకున్నారో అది ఖచ్చితంగా 29 కేజీల కన్నా ఎక్కువ ఉండాలి. సో వన్స్ ఈ ట్రిక్స్ వల్ల ఏంటంటే మీ గ్యాస్ సిలిండర్ లో గ్యాస్ తక్కువ ఉందని మీకు కానీ అనిపించిందంటే మాత్రం ఖచ్చితంగా మీరు గ్యాస్ ఏజెన్సీ వాళ్ళకి ఒకసారి కానీ మీరు చెప్పారంటే వాళ్ళు క్రాస్ చెక్ చేసుకొని మళ్ళీ రీబుకింగ్ అనేది చేస్తారు.